ఏదైతే కొంతమంది రిక్వెస్ట్ చేశారో దాని పరంగా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు లైవ్ లో అడిగినటువంటి విషయం ఏంటంటే క్వశ్చన్స్ అడగండి అని అడిగాము. అడిగినప్పుడు ఒకరు నార్మల్ క్వశ్చన్ ఒకటి అడిగారు, నవరసాలలో ఉన్నటువంటి రసంలో ఏ రసానికి ప్రయారిటీ మీరు చూస్తారో అంటే నవరసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒకరు అడిగారు. మరొకరు అడిగింది సర్టిఫికేట్ కోర్స్ సంబంధించిన సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఈ రెండింటిని టాపిక్ గా తీసుకుని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సో సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి మనం మాట్లాడేటప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అని మాట్లాడితే దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. 14 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ ఫైనల్ ఇయర్ రాస్తారు. ఇది 4 సంవత్సరాల సిలబస్ ఉంటుంది. అంటే మనం 11 ఏళ్ళకి మొదలెట్టినట్టు 10 ఏళ్ళకి మొదలెట్టినట్టు 11, 12, 13, 14 పూర్తవ్వాలి. ఎప్పటికి పూర్తవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ దన్ ఎగ్జామినేషన్ ఇన్ 2026 అన్నప్పుడు 2026 జూన్ 30వ తారీఖు లోపు 30వ తారీఖుకి నా వయసు 14 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అప్పటికి అప్పుడు ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద ఇదనమాట. నవరసాలు కావాలి. ఎస్, తప్పకుండా. ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడే వెంటనే జ్ఞాన గారు హాయ్ అండి, నమస్తే. దడింపల్లి హనుమంత మాస్టర్ గారు నమస్తే మాస్టర్ గారు. అండ్ సో మనం నవరసాలు చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మనం ఈ సర్టిఫికేట్ సిలబస్ గురించి మాట్లాడతాం. సర్టిఫికేట్ 4 years సంబంధించిన సిలబస్ లో మనకి ఈ 14 ఏళ్ళు పూర్తి అయ్యే టైంకి మనం పూర్తి చేయాల్సినవి థియరీ అండ్ ప్రాక్టికల్ పరంగా 2 రకాలుగానే ఉంటాయి. థియరీ అండ్ ప్రాక్టికల్ పరంగా. ఫస్ట్ థియరీ గురించి మాట్లాడుతున్నట్లయితే 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ పేపర్ రేఖా మేడం ఉన్నారా సార్? ఇక్కడ లేరు నాన్న, మేబీ ఆన్లైన్ లో ఉంటారు. ఎవరు నాన్న రేఖా మేడం గురించి అడిగింది? రేఖమ్మ గురించి అడిగింది ఎవరు? సో సర్టిఫికేట్ సిలబస్ లో 4 years కోర్స్ సిలబస్ లో ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి థియరీ అండ్ ప్రాక్టికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 సంవత్సరాలు కలిపినటువంటి సిలబస్ అంతా కలిపి 100 మార్కులు పేపర్ ఇస్తారు మీకు. ఎవ్రీ ఇయర్ ప్రాక్టికల్ అండ్ థియరీకి సంబంధించిన సెషన్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు సంవత్సరాల తరబడి నేర్చుకున్నటువంటి ఈ సిలబస్ అంతటిని కలిపి ఒకేసారి జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. మామూలుగా అయితే జూన్, జూలైలో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఫస్ట్ థియరీ ఎగ్జామ్ జరుగుతుంది. థియరీ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ లో మనకు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఒక 25 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఒక 15 మార్క్స్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. నాటకాలు సర్టిఫికేట్ పిల్లలు వస్తే బెటర్ ఏమో, వాళ్ళకి పని అవుతుంది. సర్టిఫికేట్ పిల్లలు రెండు రైట్. మీరు రండి, సర్టిఫికేట్ పిల్లలు రండి, మిగతా పిల్లలు కొంచెం పక్క జరిగిన. సో మనకి సర్టిఫికేట్ కోర్స్ సంబంధించిన క్వశ్చన్ పేపరు ఒక ఫస్ట్ క్వశ్చన్ 25 మార్క్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మిగిలిన 5 క్వశ్చన్స్ 15 మార్క్స్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాలి. 15 75 ప్లస్ 25 మొత్తం 100 మార్క్స్ కి పేపర్. సో ఇది ఈ 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 15 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలి మనం? 5 రాయాలి, కానీ 7 ఇస్తారు. సో 2 చాయిస్ కి పోతాయి. అలాగే 25 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి 2 ఇస్తారు. రెండిట్లో ఏదైనా ఒకటి రాయమని అంటారు. సో ఒక్కొక్కసారి 2 ఇవ్వరు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్ కింద ఇస్తారు. సో ఏదైనా సరే అలా రాయాల్సింది ఏంటంటే ఫస్ట్ 25 మార్క్స్ క్వశ్చన్ రాస్తాం, మిగిలిన 15 మార్క్స్ క్వశ్చన్ 5 రాస్తాం, మొత్తం కలిపి 100 మార్క్స్ ఇవ్వాలి. సో పాస్ మార్క్ 35 మార్క్స్ ఉంటుంది, కానీ డిస్టింక్షన్ 70 మార్క్స్ వస్తుంది. సో డిస్టింక్షన్ ఇస్ ద ఫస్ట్ గ్రేడ్, అండ్ డిస్టింక్షన్ కి 70 మార్క్స్ ప్లస్ ఉండాలి ఇన్ థియరీ ని మాట్లాడుతుంది. అలాగే 60 మార్క్స్ ప్లస్ వస్తేనేమో ఫస్ట్ క్లాస్ అంటాం, 50 మార్క్స్ ప్లస్ వస్తే సెకండ్ క్లాస్ అంటాం, 40 మార్క్స్ ప్లస్ వస్తే థర్డ్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, డిస్టింక్షన్.
ఇది లెక్క. సో మనం మాక్సిమం డిస్టింక్షన్స్ ప్లాన్ చేయటం అవసరం. ఎందుకంటే మనము ఇన్నాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతటిని కలిపి ఇస్తున్నది ఇదే కాబట్టి, దట్టు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అకాడమిక్ సబ్జెక్ట్ కాదు కాబట్టి, ఇది ఖచ్చితంగా మనం వీ హ్యావ్ చూజన్ దిస్. 8th తర్వాత 9th మీరు చూస్ చేసుకోరు, ఆటోమేటిక్ ఏం చేస్తారు, మీ స్కూల్ వాళ్ళే మిమ్మల్ని పంపించేస్తారు. సో 9th ఈజ్ కంపల్షన్. ఇది అది కాదు, వీ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ సబ్జెక్ట్ కాబట్టి దీని మీద 100% ఇచ్చే ట్రై చేస్తే మీకు 90% అట్లా 85%కి వచ్చే ట్రై చేయాలి. సో అయితే మీకు అన్ని మార్కులు రావు. ఎందుకు రావు అని అంటే దిస్ ఇస్ థియరిటికల్ పార్ట్. థియరీ పార్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ సబ్జెక్టివ్ గా ఉండాలి మీ ఆన్సర్స్. ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉండాలి. అండ్ ఇప్పుడు 100 మార్క్స్ థియరీ అయిపోయిన తర్వాత 100 మార్క్స్ ప్రాక్టికల్కి ఇస్తారు. సో ప్రాక్టికల్లో మీకు ఏమేమి ఉంటాయి, సిలబస్ చెప్తాను ఇప్పుడు, సార్ తీసేయండి. సో ఇప్పుడు థియరిటికల్ సంబంధించిన సిలబస్ అంటే ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత థియరీ ఎగ్జామ్ రాసే టైంలోనే ఏం చేస్తారంటే మీకు ఒక బయట నోటిఫికేషన్ లో ఎప్పుడు ఎవరి హాల్ టికెట్ నెంబర్లు వచ్చాయి చెక్ చేసుకుంటే ఆ రోజున వెళ్ళి ప్రాక్టికల్ చేసి వస్తాం మనం. సో ఆ ప్రాక్టికల్ చేసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మార్కులు వేస్తారు. సో ఇవి రెండింటికి కలిపి మనకి రిజల్ట్స్ ఒక 2 or 3 months తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అండ్ వాటి తర్వాత ఒక 2 months కి సర్టిఫికెట్స్ వస్తాయి. ఇది సెక్షన్ మొత్తం. ఇక సిలబస్ పరంగా మాట్లాడినప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎట్లా ఉంటుందంటే నాట్యోత్పత్తి ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నాట్యం ఎలా ఉద్భవించింది, సో బ్రహ్మ ఎలా సృష్టించారు, ఆ సృష్టించిన దానిని ఎవరికి ఇచ్చారు, అక్కడి నుంచి ఎటు వచ్చింది, అక్కడి నుంచి ఎలా వచ్చింది, మన భూమి మీదకి ఎలా వచ్చింది, ఏ ఏ వేదాల నుంచి ఏ పార్ట్ తీసుకొని ఒక నాట్య వేదాన్ని సృష్టించారు అనేవన్నీ కలిపేది నాట్య వేదం అంటాము. ఆ నాట్య వేదం భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఎవరి ద్వారా వచ్చింది, ఇక్కడ ఎలా వెలుగుతోంది అని చెప్పేటువంటిదే నాట్యోత్పత్తి క్రమము. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నిర్వచనాలు అంటాం. నిర్వచనాలు అంటే సో ద బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ డాన్స్. నాట్యము, నృత్యము, తాండవము, లాస్యము. అంటే ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ డాన్స్ నృత్య, సెకండ్ లెవెల్ ఆఫ్ డాన్స్ ఈస్ నృత్య, థర్డ్ లెవెల్ ఆఫ్ డాన్స్ ఈస్ నాట్య. సో ఈ 3 సాంప్రదాయాలు ఏమిటి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత థ్యాంక్ యూ. ఈ 3 కూడా లాస్యము, తాండవం కింద ఎట్లా డివైడ్ అయ్యాయని చెప్తారు. సో లాస్యం అంటే చాలా కొంచెం సుకుమారంగా చేసేది, తాండవము అంటే ఒక అగ్రెసివ్ పార్ట్తో చేసేది, ఉద్ధతంగా చేసేది. ఇవి రెండని చెప్తాం. దాని తర్వాత పాత్ర, అపాత్ర, కింకిణి, సభ, ఇవి 4 ఒక సెట్. పాత్ర అంటే నర్తకికి ఉండాల్సిన లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటికి సంబంధించిన, వీటికి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ మన యూట్యూబ్ లింక్స్ లో పెట్టున్నాము. రుద్రకళ క్షేత్రం అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క దానికి ఒక వీడియో చేస్తున్నాను నేను ఆల్రెడీ, విత్ శ్లోకాస్, హౌ టు ప్రొనౌన్స్ అండ్ ఎలాగ చాంట్ చేయాలి, అలాగే దాని ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పాత్ర అనేది ఎట్లాగా పాత్ర ఉంటుంది అంటే ఒక నర్తక లక్షణం ఎలా ఉంటుందని చెప్పేది పాత్ర. దాని గురించి తన్వీ రూపవతి శ్యామ అనేటువంటి శ్లోకం మనం చెప్పుకుంటాం. తర్వాతది అపాత్ర. పాత్ర ఎలా ఉండకూడదని చెప్పేది ఆ పాత్ర లక్షణం. అంటే ఏ శ్లోకం అది తెలుసా? అపాత్ర శ్లోకం తెలుసా? గట్టిగా చెప్పాలి. పుష్పాక్షి కేశహీనాచ అతిస్థూలాప్యతి కృశ అత్యుచ్చాప్యతి వామన కుబ్జాచ స్వరహీనాచ వేశ్య నాట్య వర్జిత. మీరు ఒక్కళ్ళే కాదు, ఇంకోళ్ళు చేశారు కాన్ఫ్లిక్ట్. యాక్సెప్ట్ చేయన వాళ్ళని. ఓకే. సో పాత్ర అయింది. కింకిణి. కింకిణి అంటే ఏమిటి? గజ్జలు. గజ్జలు ఎలా ఉండాలి, వాటిని ఎలాగా మనం, వాటి లక్షణం ఎలా ఉండాలి, ఎలా ఉంటే గజ్జలు బాగుంటాయి అనే విషయాన్ని శాస్త్రం కూడా చెప్పింది. దానికి ఒక శ్లోకం ఉంది. కింకిణ్య కాంస్య విరిచిత ఏకైకాంగుళీ కాంతరం సుస్వరాస్య స్వరూపాచ సూక్ష్మాలక్ష ప్రదే ఆయన సాగేటువంటి శ్లోకం. ఇది కింకిణి. దీనికి సంబంధించి కూడా శ్లోకం ఉంది. తర్వాత సభ అనేది ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని వీడియో చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సభ అనేది సభ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, సభా కల్పతరుర్భాతి అనేటువంటి శ్లోకాన్ని మాట్లాడుకుంటాం. సభలో ఎవరెవరు ఉంటారు అని చెప్పేది కూడా విద్వాంస కవయో భట్టా గాయక పరిహాసక అంటూ
మనము చేసేటువంటి ఆడియన్స్ ఎవరు ఏం తెలియదు అనుకోవడానికి వీల్లేదు. ఇఫ్ ఐఎమ్ పెర్ఫార్మింగ్ హియర్, షీఈ్ ఎ డాన్స్ టీచర్ అండ్ షీఈ్ ఎ డాన్స్ లవర్ అండ్ షీ హాజ్ ఎ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పేరెంట్. వీళ్ళకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో నేను ఏది చేసినా అవుతుందంటే అవ్వదు. వీళ్ళు చూసి ఏమనుకుంటారంటే వాళ్ళకి రాదనుకుంటారు, వీళ్ళకి ఏదో కొద్దిగా వచ్చి అనుకుంటారు, చాలా జరుగుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఆడిటోరియం. ఒక సభ అనేది రకరకాల వ్యక్తులతో కూడి ఉంటుంది అని చెప్తాడు. అలాంటి వ్యక్తులతో కూడిన దాన్ని ఎలా చెప్తారంటే, సభలో ఉండేటువంటి వ్యక్తుల సమూహాన్ని కూడా డివైడ్ చేస్తాడు. ఎలా చేస్తారు? విద్వాంస కవయో భట్టా గాయకా పరిహాసక ఇతిహాస పురాణజ్ఞో సభా సప్తాంగ లక్షణం. సభలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఏమి తెలియని వాళ్ళు ఉంటారు, నువ్వు ఏం చెప్పినా చేస్తున్నా అవుతుందని అనుకోకూడదు. ఇతిహాస పురాణజ్ఞో, ఇతిహాసాలు తెలిసిన వాళ్ళు కూడా ఆ మూల కూర్చొని చూస్తుందండి. అట్లా పురాణాలను చదువుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా చూసి వెళ్తుంటారు. అలా చూసిన వాళ్ళని చూసి నువ్వు నేను చూసి నీకు విషయం ఉందని అనుకోగలగాలి. అలా చేయాలి నీ పెర్ఫార్మెన్స్ చెప్తాడు. అది సభ యొక్క లక్షణం. తర్వాత సభ లక్షణం తర్వాత తర్వాత క్వశ్చన్, జాతి, తాళము, సప్త తాళాలు, 35 తాళాల పట్టిక. జాతి అనేది చతురస్ర తిష్టమిష్ట ఖండ సంకీర్ణ స్తద. తర్వాత శ్లోకం, చతురస్ర తిష్టమిష్ట ఖండ సంకీర్ణ స్తద. తర్వాత పంచదా జాతయ సర్వే. శ్లోకాన్ని నోటికి రావాలి. 5 రకాల మీరు రాలేదు అప్పుడు క్లాస్కి, ఇవి చెప్పినప్పుడు మళ్ళీ చెప్పాలి. మీరు ఎవరు వచ్చారు? మనం వచ్చాం, ఉపయోగం లేదు. యా, సో ఇవి కంపల్సరీ క్వశ్చన్స్. యాక్చువల్ గా కంపల్సరీ కంటే ఎగ్జామ్ పరంగా కంటే యాజ్ ఎ డాన్సర్ వీ షుడ్ నో అట్లీస్ట్ తాళాస్. 5 జాతులు, 7 తాళాలు తెలియటం, 35 తాళాల పట్టిక తెలియడం యాజ్ ఎ డాన్సర్ మినిమం బేసిక్ నాలెడ్జ్. సో ఇది అబౌట్ ఎగ్జామినేషన్. యా, లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. యా, ఓకేనా. సో జాతులు 5 జాతులు, పంచజాతులు చతురస్ర తిష్టమిష్ట ఖండ సంకీర్ణ, అలాగే సప్త తాళాలు ధ్రువమట్య రూపక జంపె త్రిపుట అట ఏక. 35 తాళాల పట్టికను మనం గుర్తుపెట్టుకోవాలి. మణిసార చక్రగదంబ శంఖగుప్త సుధ. ఇలా వీటి యొక్క లక్షణాలను తెలుసుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. రెండోది, గుడ్ సార్, పర్లేదు సార్, వింటున్నాం. యా, ఓకే, డన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి 35 తాళాల పట్టిక పట్టుకోవాలి. తర్వాత అసమిత హస్తాలు, అసమిత హస్త లక్షణాల వినియోగాలు తెలుసుకోవాలి. అసమిత హస్తాలు అంటే పతాక, స్త్రిపతాక, ఊర్ధ పతాక, కర్తరీముఖ అనే శ్లోకాన్ని, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని కంఠస్థం చేయడంతో పాటుగా 28 అసమిత హస్తాలని, వాటి యొక్క లక్షణ వినియోగాన్ని చదువుకోవాలి. తర్వాత ఇవి పాదకర్మలు. పాదకర్మలు అంటే ఉద్గట్టిత సమంచైవ, తదాగ్రతల సంచర, అంచిత కుంచిత, సూచీపాద, షోడ ప్రకీర్తిత. ఇలా 6 ఉన్నటువంటి అన్ని కలిపి చెప్తే ఇది పాదకర్మలు అవుతాయి. ఇంతవరకు ఫస్ట్ ఇయర్ సిలబస్. వీటిలో ఖచ్చితంగా క్వశ్చన్ ఇవ్వాలి మీకు. సిలబస్ లో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తారు కూడా. సో వీటిలో ఖచ్చితంగా ఒక్కోసారి మీ అదృష్టం బాగుంటే 25 మార్క్స్ క్వశ్చన్ ఇందులో చేస్తారు. నాట్యోత్పత్తి చేయండి ఇట్లా, అప్పుడు ఎగిరికి ఎంతేసి రాసేస్తారు మీరు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్. సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చేది భారతీయ నాట్య కళ, నాట్య రీతులు ఎలా ఉంటాయి, భారతీయ నాట్యం యొక్క అద్భుతమైన నాట్య కళ యొక్క విషయాన్ని మనం రాయాలి. అంటే ఉపోద్ఘాతము అంటాం. పరిచయం ఏంటి? భారతదేశం అనేది కళలకు పుట్టినిల్లుగా ఉంటుంది. నాట్యం అనేది అనేక రకాలుగా ఉంది. ప్రతి చోట అలాగే పూజింపబడుతుంది. మనం కూచిపూడి గొప్పదనం ఎలా చెప్తున్నామో, తమిళనాడు భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు అదే గొప్పదనం వాళ్ళకి సంబంధించి చెప్తారు. కేరళ వెళ్తే కథక్కళి కానీ, మోహిని ఆటం కానీ వాళ్ళు కూర్చోబెట్టి చెప్తారు వాళ్ళకి గురించి. ఉత్తర భారతదేశం వెళ్తే కథ గురించి అద్భుతంగా చెప్తారు. అలాగే చౌ డాన్స్ గురించి మాట్లాడతారు, కథక్ డాన్స్ గురించి మాట్లాడతారు. సో ఇవన్నిటికి సంబంధించిన ఒడిస్సీ గురించి మాట్లాడతారు. ఒడిస్సాకి వెళ్తే వీటన్నిటి గురించి మినిమం నాలెడ్జ్ మనకు తెలియడం అవసరం. అవన్నీ ఈ సెకండరీ సిలబస్ లో వస్తాయి. వాటి గురించిన బేసిక్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని దానిలో నేర్చుకుంటాం. తర్వాత ఫస్ట్ ఇయర్ లో అసమిత నేర్చుకున్నట్లుగా ఇక్కడ సంయుత హస్తాలు నేర్చుకుంటాం. సంయుత హస్తాలు అంజలిశ్చకపోతిశ్చ కర్కట స్వస్తిక సదా అంటూ మాట్లాడుతూ శ్లోకము, వాటి ఎక్స్ప్లెనేషన్, ఒక్కొక్క హస్తము యొక్క లక్షణ వినియోగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాతది అత్యద్భుతమైనటువంటి మరొక టాపిక్ చతుర్విధ అభినయాలు.
చతుర్విధ అభినయాలు అంటే అభినయం యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అభినయం అంటే నేను మీ ముందు మీకు అర్థమయ్యేందుకు నేను చేయగలిగేటువంటి అభినయం. నా మనసులో ఉన్న భావన నీకు అర్థమయ్యేందుకు నేను చేసేది భావన అభినయం అవుతుంది. అది దాని డెఫినేషన్ తెలుసుకోవాలి ఫస్ట్. అలాగే అభినయం ఎన్ని రకాలుగా ఉంటుందో మాట్లాడుకోవాలి. అభినయం ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. దానికి సంబంధించిన శ్లోకం చెప్పండి. చతుర్థ పరికీర్తిత. ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయములుగా 4గా చెప్పబడ్డాయి. ఈ 4 అభినయాలను మనము విడివిడిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది. ఇది చతుర్విధ అభినయాలు. తర్వాత ద్వాదశ హస్త ప్రాణాలు. ఈ ద్వాదశ హస్త ప్రాణాలు అంటే ఏంటంటే హస్తమునకు ఉన్నటువంటి ప్రాణములు. ఒక హస్తము చలనం లేకుండా అలా ఉంటుంది. దానికి ప్రాణం ఇచ్చేవి 12 రకాల ప్రాణాలు నాట్యశాస్త్రం చెప్పింది. అవి ఎందుకు ప్రాణాలు అన్నామంటే అవి ఇవ్వటం వలన మనకు అర్థాలను వ్యక్తపరచగలుగుతాం. అన్ని ఇట్లా ఉండవు కదా, ఇలా ఉంటాయి. వంచుతాం, చేస్తాం, కదిలిస్తాం, ఊపుతాం, ఎగరేస్తాం, అడిదిపుతాం, ఎడిదిపుతాం, ముందుకంటాం, వెనక్కంటాం, వంచేస్తాం, ముడిచేస్తాం, రకరకాలు చేస్తుంటాం. ఇవన్నిటిని డివైడ్ చేసి 12 రకాల ప్రాణాలు చెప్పింది. ద్వాదశ హస్త ప్రాణములు అంటాం వాటిని. సో 12 రకాల ప్రాణాలు ఏంటవి? ప్రసారణం, చాపు నాయన. కుంచితం చ, కొంచెం ఉంచు నాయన. పుంకితం, రేచితం తదా. అపవేష్టితకం చాపి ప్రేరితో ప్రేరితో ఉద్వేష్టితస్తదా. వ్యావృత్త పరివృత్తం చ. వ్యావృత్తం అంటే కింద నుంచి పైకి పెట్టేది. పరివృత్తం చ వెనక నుంచి ముందుకి. ఏ వెనక నుంచి ముందుకు నువ్వు ఇది అలవాటైంది నువ్వు చేస్తున్నావు. ఎందుకు పతాకం చేయకూడదు? ఎందుకు భ్రమరం తీసుకురాకూడదు? ఒక పువ్వు ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి భ్రమణం తీసుకొచ్చి పెట్టావు. యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ వే. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ అంటే నువ్వు కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు. నీ అర్థాన్ని అర్థం చేసుకుని నువ్వు ఏమైనా అభినయం చేయొచ్చు. సో అవి అక్కడ చెప్తారు. వ్యావృత్త పరివృత్తం చ సంకేతం. సంకేతం అంటే మాటలతో అవసరం లేకుండా కమ్ హియర్. ఇవన్నీ సైగలు. సైగలతో చేసేవన్నీ సంకేతాలు. సంకేతం తదనంతరం చిహ్నం. ఇలా అన్నాను, ఆవుకి పాలు పెరుగుతున్నాం, లేదా ఇలా చూపించాను, ఇలా వచ్చింది. సో ఇది సంకేతం. ఓకే, సంకేతం చిహ్నం. పదార్థ టీకేతి. పదార్థ టీక పదార్థాలు పూజిస్తాం. ఇది పదార్థం, ఇది పదార్థం. సో ఏం పదార్థం తెలుస్తుంది. అట్లా మామిడికాయ కొరుకుతాం, ఏదో కాయ కొరికినట్టు, ఎలాంటి కొరికినట్టు, ఇలాంటి తీసుకొని తిన్నట్టు, అది పదార్థాలు చూపించు. సో ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ ద్వాదశ హస్త ప్రాణాల గురించి మాట్లాడతారు. మన చేతులతో ఎలా చూపించాలని చూపించేదే ఇవన్నమాట. ఉమా కూచిపూడి నృత్యాలయంలో నృత్యం. సో ఇవన్నీ కూడా ద్వాదశ హస్త ప్రాణాలు క్రియ. తర్వాతది నాట్యశాస్త్ర కర్తల పేర్లు. నాట్యశాస్త్రము రాసింది ఒకరే కదా, భరతముని కదా అని మాట్లాడితే దానిని హౌ మెనీ పర్సన్స్ వీ హ్యావ్ దట్ హూ ఎవర్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాట్యశాస్త్ర అనేది ఇందులో మాట్లాడతారు. శంభుర్ గౌరి తథా బ్రహ్మ అంటూ ఒక 16 మంది అత్యద్భుతమైన నాట్యశాస్త్ర కర్తల పేర్లు చెప్తారు. హూ హ్యావ్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాట్యశాస్త్ర. వాళ్ళ టైం లైన్ లో. దీనికి సంబంధించిన వీడియో కూడా మన దీంట్లో ఉంది, యూట్యూబ్ లో ఉంది, మీరు క్రాస్ చెక్ చేయవచ్చు. నమస్తే అండి. నమస్తే రీతిక నృత్యాలయ. నమస్తే. అండ్ నెక్స్ట్ శిరోభేదములు. శిరోభేదములు అంటే శిరస్సు 2 రకాలుగా కదిలించవచ్చు. సో ఇందాక చేతి గురించి మాట్లాడాం. సో ఇప్పుడు శిరస్సు గురించి మాట్లాడుతున్నాం. శిరస్సు 2 రకాలుగా కదిలించవచ్చు. అభినయ దర్పణం ప్రకారం చెప్తాడు. సమముద్వాహిత మధోముఖ ఆలోలితం దుతం క్షిప్తం చ పరివాహితం నవధా కజితం శీర్షం నాట్యశాస్త్ర విశారదై. ఇలా 9 రకాలుగా చెప్తాను ఆయన అని చెప్పని నాట్యశాస్త్రకర్తలు అందరూ చెప్పారు అని చెప్పారు భరతముని. మీరు బయలుదేరతారా? మీరు బయలుదేరు. సో ఇది శిరోభేదాలు. తర్వాతది దృష్టి భేదాలు. దృష్టి భేదాలు అంటే చూపుని 2 రకాలుగా చేయొచ్చు. అంటే ఇదేం చేస్తాడు చెప్తాడు కూడా. సమమాలోకితం సాచి ప్రలోకిత నిమీలితే ఉల్లోకితానువృత్తే చ తదా చైవావలోకితం.
ఇత్యష్ట దృష్టి భేద హ్యూ కీర్తిత పూర్వసూరిభి అని చెప్తారు ప్రజ్ఞశ్రీ. అవునండి, అవును, దృష్టి భేదాల గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఇలా చెప్తారు దృష్టి భేదాల గురించి. తర్వాతది జీవిత చరిత్రలు. సిద్ధేంద్ర యోగి వారు మనం ఏదైతే కూచిపూడి అద్భుతమైన ఆ చ- ఆ, నాట్య కళలో సిద్ధేంద్ర యోగి గురించి మాట్లాడుతున్నాము. ఆ సిద్ధేంద్ర యోగి జీవిత కాలం గురించి మాట్లాడేటువంటి కాన్సెప్ట్ ఇది. అయితే ద ఆల్మోస్ట్ ఆల్ డాన్స్ టీచర్స్ అనొచ్చు, లేదా కొంతమంది పిహెచ్డి పర్సన్స్ కానీ దీని మీద ఇంకా స్ట్రైవ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక అద్భుతమైన బుక్ వచ్చింది. ఆయన సిద్ధేంద్ర యోగి వారు 13వ శతాబ్దం వారని పక్కాగా తెలిపేటువంటి 1250 ఆ టైంలో ఆయన ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పేటువంటి ఆధారాలతో కూడినటువంటి ఒక చక్కని గ్రంథం నాద బిందువులని రిలీజ్ అయింది. ఆ బుక్ ద్వారా కూడా తెలిసింది. చాలా మంది ఊహాజనితంగా రాసినటువంటి కథనాలు అవన్నీ జరిగాయి. అంటే ఎప్పుడు పుట్టారు అనే ఆధారాలు కోల్పోవటం. మన కూచిపూడికి వచ్చిన ఇది మనం వీడియో తీసుకోవచ్చు. ఇది మంచి కాన్సెప్ట్. ఇది అటు కూర్చోరా కన్నా, అటు కూర్చో, అటు కనుక ఎట్లా తీయమ పర్లేదు. ఇది అందరికి తెలియాల్సిన విషయం ఇదైతే మాత్రం. సో మామూలుగా సంయుక్త హస్తాలు ఎక్స్ప్లెయిన్ దిస్. యా, అది అంటే అట్ వన్స్ అంతా జరగదు కాబట్టి మనం ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ వెళ్దామండి. డెఫినెట్లీ మనం ప్లాన్ చేద్దాం. బట్ థింగ్ ఏంటంటే, సో త్రూ అవుట్ చేయమన్నారుగా ఈ రోజు, అది ప్లాన్ చేద్దాం ఈ రోజు. దిస్ లైవ్ విల్ కంటిన్యూ ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ వీక్ విల్ కంటిన్యూ విత్ ఏ సబ్జెక్ట్. ఓకే, యా. సో కూచిపూడి, యా, ఓకేనా. కూచిపూడి నాట్యపరంగా మనం మాట్లాడే చరిత్ర, కూచిపూడి చరిత్రని కానీ దానిలో ఉండేటువంటి కూచిపూడి చరిత్రని ఇక్కడ దాకా తీసుకొచ్చిన పెద్దవారి చరిత్రలు, ముఖ్యంగా కూచిపూడికి ఒక మైలురాయిగా చెప్పబడేటువంటి భామా కలాపాన్ని రచించిన సిద్ధేంద్ర యోగి వారికి సంబంధించిన ఆయన జీవిత చరిత్రని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాసుకుంటూ వచ్చారు. కానీ చారిత్రక ఆధారాలతో కూడినటువంటి ఒక పుస్తకం ఒకటి రిలీజ్ అయింది రీసెంట్ గా. అది నాదబిందువులు అని చెప్పని రాసినటువంటి పుస్తకం ఒకటి ఇదయింది. సో వేమూరి రామలక్ష్మి గారు, కుమారి వేమూరి రామలక్ష్మి గారు అని ఒక 95 years ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఒక పుస్తకాన్ని చక్కగా, అది ఒక రీసెర్చ్ మెథడాలజీలో రాశారు దాన్ని. సో దాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. దానికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు రిలీజ్ మొన్న చేశారు. ఆ రిలీజ్ అనేటువంటి ఫంక్షన్స్ తాలూకు విషయాల్ని గురుగారు, మహాగురు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మరియు బోర్డు మెంబర్ మా గురువు గారు, ఆయన ఆ సభలో మాట్లాడిన విషయాలను కూడా నేను ఆ సందర్భంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మరికొద్ది రోజుల్లోనే అది రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే సిద్ధేంద్ర యోగి వారి జీవిత చరిత్రని మనం ఆధార సహితంగా మనం చూసుకోలేకపోయాం. కానీ మనకున్నటువంటి ఏకైక చరిత్రగా మనం చెప్పేది ఏంటి, సిద్ధపటం సంబంధించింది కానీ, మాచుపల్లి కైఫియత్ కానీ, వీటి ఆధారాలుగా కొన్ని చరిత్ర మనం మాట్లాడతాం. సో చరిత్ర చాలా వాటిని తీసుకోలేకపోయింది. కానీ చరిత్రలో లేదంటే మనకు కనపడలేదంటే లేదని కాదు అర్థం, మనకు కనపడలేదని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే ఎప్పుడైనా కానీ చరిత్రని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించడం చాలా ఉంటారు. వారికి ఆధారాలు దొరుకుతున్న కొద్దీ దాని లోతు తెలుసుకుంటుంది. లోతు తెలియనంత మాత్రం లేదని కాదు, మనకి కంటికి కనపడినంత మాత్రం గాలి లేదని కాదు, మనం పీలుస్తున్నాం, మన ముక్కు పీలుస్తుంది. సో ఒక సింపుల్ అలాగ వేగ్గా మాట్లాడే విషయం కాదు. కానీ మీలో ఎంతమంది దీన్ని ముందుకు తీసుకువెళ్తారో తెలియదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్ ని మనం పట్టుకున్నప్పుడు మనకు హ్యాపీనెస్ అనిపించినప్పుడు దాన్ని లోతు తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ చదవాలి. చదువుతో పాటు వాళ్ళు ఇచ్చిన రిఫరెన్సెస్ ని అనలైజ్ చేయాలి. దాని తర్వాత ఏదన్నా ఒక టాపిక్ ని, ఎవరైతే ఇందులో డాన్స్ టీచింగ్ లో ఉన్నారు, సో డాన్స్ టీచింగ్ లో ఉన్న మనకి బాధ్యత ఏంటంటే ఏదో ఒక టాపిక్ పట్టుకొని దాన్ని కొద్దిగా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం ఒక చిన్న లూప్ ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన బుక్స్ చదవటం కానీ, లేదు దానికి సంబంధించిన పర్సన్స్ ని కలవడం కానీ, దానికి సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళడం కానీ, దిస్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. సో రీసెర్చ్ మీన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పిహెచ్డి బట్ ఫర్ యువర్ నాలెడ్జ్ యాక్చువల్లీ. సో ద డెప్త్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. దానివల్ల నువ్వు తీసుకునే విధానం మారుతుంది, నువ్వు చెప్పే విధానం మారుతుంది. చరిత్ర ఎందుకు చాలా చోట్ల మరుగున పడిపోయింది అంటే, కూచిపూడి భాగవత కుటుంబాల వారు ఎవ్వరు కూడా ఏదో దాన్ని దాచిపెట్టారని ఎప్పుడు అనుకోలే. కాకపోతే
వారి కోసం కాకుండా ఊరి కోసం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ ఆధార సహితంగా జరగలేదు. సో ఆధారాలను అలా కొద్ది కొద్ది వదిలిపెట్టిన వాటిని జాగ్రత్త తీసుకుంటూ ఇప్పటికీ చరిత్రకారులు తీసుకుంటూ వస్తున్నారు. అందులో వెంటనే ఇది కూడా ఆయన 1290లోనే ఏమో పుట్టారని చెప్పని నేను నెక్స్ట్ ఇంకో లైవ్ సెషన్ లో కూడా పెడతాను. ఇది సిద్ధేంద్ర యోగి జీవిత చరిత్ర గురించి పక్కా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ సంవత్సరం వరకు అనేది కూడా చక్కని ఒక పుస్తకం వచ్చింది. దాని ఆధారంగానే ఒక టెక్స్ట్ బుక్ రాయబోతున్నాం. సో దాన్ని కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. సో మనం అదే టెక్స్ట్ బుక్ మనం చదువుతాం ఫ్యూచర్ లో. అది సిద్ధేంద్ర యోగి జీవిత చరిత్ర గురించి. తర్వాత నారాయణ తీర్థుల వారి చరిత్ర గురించి. సో నారాయణ తీర్థుల వారి చరిత్ర ఏంటంటే, మన తరంగాలు మనం చేస్తున్నాం. కృష్ణం కళాశకి సుందరం, బాలగోపాల తరంగం కావచ్చు, గోవర్ధన గిరిధార కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తరంగాలను మనకు అందించేటువంటి ఆయన నారాయణ తీర్థుల వారి యొక్క చరిత్రని మనం సెకండ్ ఇయర్ చదువుతాం. ఇక్కడతో సెకండ్ ఇయర్ కంప్లీట్ సుసంపన్నం. తర్వాత మూడో సంవత్సరం చదివేది కూచిపూడి. మొదటి దాంట్లో ఎంత చక్కగా డివైడ్ చేశారు చూడండి. మొదటి దాంట్లో ఏమో నాట్యోత్పత్తి, రెండో దాంట్లో అన్ని డాన్స్ ఫామ్స్ ని గురించి మాట్లాడుకున్నాం, మూడో దాంట్లో కూచిపూడి నాట్యం యొక్క చరిత్ర మాట్లాడుతున్నాం. అది ఇక్కడ చదవాలి. సో క్రీస్తు పూర్వం అనకుండా సామాన్య శక పూర్వం అని మాట్లాడదాం. క్రీస్తు అనే పదాన్ని కొంచెం పక్కగా పెడదాం. దాన్ని బదులుగా మనం ఇప్పటి నుంచి చరిత్ర గురించి మాట్లాడే వాడాల్సింది అయితే సామాన్య శక పూర్వం అని మాట్లాడండి, లేదా శాలివాహన శకం అని మాట్లాడండి. శాలివాహన శకం అనేది కొంచెం టైం బీయింగ్ మారి మనం సామాన్య శక పూర్వం అని మాట్లాడుతాం. అంటే సామాన్య శక పూర్వం 2వ శతాబ్ది నుంచి అని మాట్లాడితే ఇప్పటికీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కూచిపూడి చరిత్ర ఉంది మనకి. కానీ ఆధార సహితంగా ఉన్నటువంటి చరిత్ర చాలా తక్కువ. సంస్కృత రూపకాల దగ్గర నుంచి మాట్లాడితే సంస్కృతము అనేటువంటి సంస్కృతం నుంచి కొన్ని రూపకాలు తీసుకుని వాటిని ప్రచారంలో తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది. కానీ వాటిని తీసుకున్న వాళ్ళు లేరు. అబ్బా ఇదో టాపిక్, మళ్ళీ ఇదొకటి పట్టుకుంటే ఇది సపరేట్ టాపిక్, ఇది ఒక సపరేట్ వీడియో అయిపోతుంది. సారీ. సో మృచ్ఛకటికం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మృచ్ఛకటికం ఈజ్ అ కాన్సెప్ట్ ఇన్ విచ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. దాన్ని మన వాళ్ళు చేశారు అప్పట్లో. అప్పటికి తెలుగు ఇంకా ప్రాచుర్యం పొందినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు అది అవైలబిలిటీ లేదు, ఆ బుక్ అవైలబిలిటీ లేదు. కానీ తంజావూరు లైబ్రరీలో అది బృహదీశ్వరాలయం అటువైపు కొన్ని వారికి సంబంధించిన ఒక లైబ్రరీ ఉంది. అక్కడ కానీ కడప దగ్గర ఒక లైబ్రరీ ఉంది, బ్రౌన్ లైబ్రరీ, ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బ్రౌన్ లైబ్రరీ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ రాయలసీమ వైపు. ఆ లైబ్రరీలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన పుస్తకం కూడా దాని ఆధారంగా రాసినటువంటి పుస్తకం అది. సో వాటిలో ఉన్నటువంటి సంస్కృత రూపకాలు, ఆ రూపకాలు మిస్ అయిపోయినాయి. అలాగే ఎక్కువ మందికి చేరల. ఎందుకు చేరలేదు? ఆర్ట్ ఎప్పుడైనా లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వకూడదు. సంస్కృతం ఎక్కువ మందికి రాదు, తెలియదు, అందువల్ల ఎక్కువ మందికి చేరలేదు సంస్కృత రూపకాలు. అక్కడి నుంచి నృత్య నాటకాలుగా, కలాపాలుగా 13వ శతాబ్దానికి వచ్చేసరికి కలాపం రాశారు. తర్వాత నృత్య నాటకాలు అన్నారు, ఏకపాత్ర కేళికలు, అంటే ఇప్పుడు మనం సోలో డాన్సెస్ చేస్తున్నాం. అది ఇప్పుడు 18వ శతాబ్దం. మన వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అక్కడి నుంచి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏకపాత్ర కేళికలు కానీ, తర్వాత ఇప్పుడు సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకుంటూ చేసేటువంటివి కానీ, సో ప్రజెంట్ లైఫ్ స్టోరీస్ ని యూజ్ చేసుకుంటూ చేసేవి కానీ, ఇవన్నీ కూడా రకరకాల ఫార్మ్స్ మారుతూ చరిత్ర ఇక్కడ దాకా ఎలా వచ్చింది, ఇప్పుడు కూచిపూడి చరిత్ర ఎలా మారింది, ఇప్పుడుకి ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఏమైంది చేయటం, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని పబ్లిష్ చేయటం, అలాగే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకునేటువంటి సంఖ్య పెరగటం, దానిని తీసుకోవడంతో పాటు దాన్ని కొత్త పొంత తొక్కటం, కొన్ని ఫ్యూజన్స్ అని చెప్పని కొన్ని మ్యూజిక్ తీసుకోవటం, ఫ్యూజన్ మ్యూజిక్స్ డాన్స్ చేయటం. సో మనము వేరే కంట్రీ వాళ్ళతో కలిపి ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి పాటని మేము ఒక కవితని నేను కంపోజ్ చేసుకున్నాము ఒక టైంలో. అలాగే మనకు ఫ్రాన్స్ వాళ్ళ బ్యాలెన్స్ కి కలిపి కొన్ని చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కూచిపూడి బాగా విశ్వవ్యాప్తం అవుతోంది. దాన్ని ఎలాగ తీసుకెళ్ళవుతున్నది చరిత్రలో వస్తుంది. ఇది చరిత్ర. తర్వాత భామా కలాపం, మనందాక మాట్లాడుకున్నట్టు కూచిపూడి నాట్య చరిత్రలో అత్యద్భుతమైన ఘట్టం భామా కలాపం. సిద్ధేంద్ర గారు రచించిన భామా కలాపము ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఏమేమి జరుగుతుంది,
దాని యొక్క డెప్త్ ఏంటి, స్టోరీ లైన్ ఏమిటి అనే విషయం మొత్తాన్ని భామ కలాపం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. తర్వాత యక్షగానం ఇస్ ఎ గుడ్ కాన్సెప్ట్. మీరు ఇందా చెప్పిన సంస్కృత రూపకాలు, నృత్య నాటకాలకి ముందు యక్షగానాలను ఉండేవి. యక్షులు చేసేటువంటి గానము వలె యక్షగానాలు ఉండేవి. వాళ్ళు గానం చేస్తూ కొన్ని కథలను చెప్పేవారు. మన గానాలు కొన్ని అయితే యక్షగానాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి తంజావూరు వాళ్ళు చేసినటువంటి తంజావూరు యక్షగానాలు ఉండేవి. వాటి చరిత్ర మన చరిత్ర చదువుకుంటాం అక్కడ మనం. సో దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్. తర్వాత మేళ నాటకాలు అంటే భగవంతుని కథలను ఊరూరా తిరుగుతూ చెప్పేటువంటి వారు భాగవతులు. వారు చెప్పేటువంటి కథలు భాగవత నాటకాలు అని చెప్పేవారు. ఆ నాటకాలని ఊరూరా ఎలా ప్రచారం చేశారు అని చెప్పేటువంటి మేళాలుగా ఏర్పడేవారు. అంటే వేదాంతం వారి మేళం, పశుమర్తి వారి మేళం, ఇలా మేళము ఇస్ ఎ ట్రూప్. ఆ ట్రూప్ కింద వెళ్ళి ఊరూరా తిరుగుతూ మొత్తం అంతా ప్రచారం చేసేవారు. ఒక కళ ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవారు. అలా ప్రచారం చేసే వారి సమూహాలు స్ట్రైవ్ చేసినటువంటి విషయాలన్నీ దీనిలో వస్తాయి. అది ఇక్కడ తెలుసుకుంటాం. సో వాటి యొక్క పుట్టుక, వాటి అభివృద్ధి తెలుసుకుంటాం. తర్వాత రోజుల్లో ఓన్లీ ఇంటి పేర్లు కాకుండా అందరూ కలిసి చేయటం, తర్వాత కులాల వాళ్ళని కూడా కలుపుకోవటం, ఆడవారు దీనిలోకి రావటం, తిరిగి కాన్సెప్ట్ దీనిలోకి వస్తుంది. తర్వాత నవరసాలు, ఇందాక ఒక అడిగారు నవరసాల గురించి. సో దిస్ ఇస్ వ్యాస్ట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇస్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్. బట్ మనం ఈ రోజు అయితే మొత్తం ఓవర్ వ్యూ చేసుకున్నాం కాబట్టి, రైట్, సో చేసుకున్నాం కాబట్టి మనం వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. సో నవరసాలు అంటే రసం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. రసం ఇస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ పెర్ఫార్మెన్స్. నేను ఏదో చేయాలని ట్రై చేశాను, అది మీకు అందకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ యు డిడ్ నాట్ టేక్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పీచ్, దెన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ నాలెడ్జ్. సో ఒక రసము రాకపోతే, రసము ఉత్పాదన కాకపోతే, ప్రేక్షకులకు అర్థం కాకపోతే, ఒక నటుడు లేదా నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి విషయం అనవసరం అయిపోతుంది. సో ఆభాసం అయిపోతుంది. అది రసము భాసిల్లాలి అంటాడు భానుదత్తుడు. భాసము కావాలి అంటే నాలో ఉన్నటువంటి భావన నీలోగా నీకు అర్థం అవ్వాలి, అది రసం అవుతుంది ఎప్పుడైనా. అటువంటి నవరసాలు కనిపెట్టారు. వాటిని నవరసాలు అంటే ఏంటో చెప్పుకుంటాం. శృంగార హాస్యకరణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతశ్చ అని మాట్లాడుతూ 9 రసాల గురించి మాట్లాడతాము. అఫ్ కోర్స్ దాని తర్వాత ఇంకా రసాలు ఉన్నాయి, కానీ వాటి గురించి సర్టిఫికేట్ లెవెల్లో మాట్లాడము. మనం ఇంతవరకే మాట్లాడతాం. దీని నుంచి వ్యాస్ట్ గా ఒక ఎలాబరేటెడ్ గా విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ విల్ డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ ఇఫ్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ గ్రీవా భేదములు. ఏవైతే ఇందాక మనం హస్తముద్రలు సంయుత అసమిత మాట్లాడాం, శిరోభేదములు అన్నాం, తర్వాత దృష్టి భేదములు అన్నాం. ఇక్కడ గ్రీవా భేదములు అంటాడు. గ్రీవము అంటే మెడ ఎన్ని రకాలుగా తిప్పొచ్చు అనేది చెప్తాడు. సో సుందరీ గ్రీవము, తిరిశైవ గ్రీవము, పరివర్తిత గ్రీవము, పరికంపిత గ్రీవము అంటూ 4 రకాలుగా గ్రీవాన్ని చెప్తారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఇది బ్రూ భేదం. బ్రూ అంటే ఐబ్రోస్ అని మాట్లాడతాము. ఈ ఐబ్రోస్ యొక్క కదలికలు ఎన్ని రకాలుగా ఉండాలి, ఏ సందర్భంలో ఎలాగా చేయాలి, అలాగే ఎలా చేస్తే ఏ భావన అవతల వారికి అర్థమవుతుందని చెప్పేది బ్రూ భేదాలు. సో అక్కడతో ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. తర్వాతది ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఒక కాన్సెప్ట్ డీప్ గా ఒక పర్టికులర్ డాన్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ మీరు థర్డ్ ఇయర్ లోకి వెళ్ళిపోతారు, థర్డ్ ఇయర్ ఇన్మిడియట్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే నాయిక అంటే ఏంటో చెప్తాను. సృష్టి మొత్తం ఆడదానిలో ఉందని మాట్లాడతాం. నిజానికి ఆడది అంటే సృష్టి. సో మగవాడు కాదు కానీ ఆడవాళ్ళతో సృష్టి. అటువంటి ఆడదానికి ఇచ్చినటువంటి ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నాట్యశాస్త్రం ఎంతో. దాని తర్వాత వచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి అనేక రకాల గ్రంథాలు మనం మాట్లాడితే ఒక గ్రంథం ఉంది. ఏంటంటే దాని పేరు భరత రస ప్రకరణం అని ఉంటుందండి. భరత రస ప్రకరణంలో ఆడవారి యొక్క లక్షణాలను ఒక్కొక్క భావనను గమనిస్తూ 374 మంది నాయకుల గురించి మాట్లాడతాడు ఆయన. 374 మంది రకాల నాయకుల గురించి. అంటే సరే మనకి ఊరికే శాస్త్రాలు కానీ ఒక నానుడు ఊరికే రాదు. సముద్రపు లోతు కంటే ఆడదాని మనసు లోతు ఎక్కువ ఉంటుందని మాట్లాడతారు. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ.
సో ఆ లోతుని అర్థం చేసుకున్న శాస్త్రకర్తలు అంత డీప్ లోకి దిగి వారి మనస్సుని డైవ్ చేయడానికి ట్రై చేశారు. సో నేను జస్ట్ చదివినప్పుడు అర్థమైన విషయాలు అది. సో అంత కోర్ కాన్సెప్ట్స్ దీంట్లోకి రావు మీకు. సో సర్టిఫికేట్ నుంచి డిప్లొమా లెవెల్కి వెళ్ళాక, డిప్లొమా నుంచి మాస్టర్స్ లెవెల్కి వెళ్ళాక వస్తాయి అది. సో ఇప్పుడు బేసిక్ గా ఒక నాయకు గురించి ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక పెళ్ళైనటువంటి నాయిక ఉత్తమ నాయకు ఎప్పుడవుతుంది, ఉత్తమ నాయకు ఎప్పుడవుతుంది, అధమ నాయకు ఎప్పుడవుతుంది అని బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడతాడు ఫర్ కిడ్స్. ఒక 14 ఏళ్ళు నిండినటువంటి ఒక ఆడపిల్ల నాయకు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 14 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే ఇందుకు పెట్టారు. 10 ఏళ్ళు అయిపోగానే సర్టిఫికేట్ కోర్స్ రాసేయచ్చు. నవరసాల్లో శృంగార రసం ఏం చెప్తాం ఆ పిల్లకి? శృంగార రసంలో ఒక విషయం గురించి తెలియాలి అంటే సంభోగ చెప్పాలి. దాని గురించి ఒక గంభీరమైన విషయం అది. ఒక ఆడపిల్లకి ఈడు వచ్చిన ఆడపిల్లకి చెప్పగలం. ఈడు ఆడపిల్లకి చెప్తే అది అర్థం కాక ఆభాసం అయిపోతుంది. రసము విచ్ఛిన్నం అయిపోయి అర్థం కాక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. సో ఆ స్థితిలో ఉండకూడదు కాబట్టి 14 ఏళ్ళు పెట్టారు పిల్లలకి. సో ఆ 14 ఏళ్ళు నిండినటువంటి పిల్లలకి 3వ సంవత్సరంలో పెట్టారు కూడా. 13-14 ఏళ్ళు వచ్చినటువంటి పిల్లలకి ప్లాన్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ అక్కడ వెళ్తుంది. ఉత్తమ నాయక ఎవరు, మధ్యమ నాయక ఎవరు, అధమ నాయక ఎవరు అని చెప్తారు. తర్వాతది దేవతా హస్తాలు. మనం ఇందాక చెప్పినటువంటి హస్తాల తర్వాతవి దేవతా హస్తాలు అని మాట్లాడతాం. నాట్యశాస్త్రం 9 రకాల దేవతా హస్తాల గురించి మాట్లాడింది. ఆ 9 రకాల గురించి మాట్లాడతాం మనం. త్రిమూర్తులు, వారి భార్యలు మరియు విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు మరియు మన్మధుడు కలిపి మనం 9 రకాల దేవతా హస్తాలు మాట్లాడతాం. సో తర్వాతది జీవిత చరిత్రలు. జయదేవుని అష్టపదులు, జయదేవుడు అద్భుతమైన అష్టపదులను మన కూచిపూడి భాగవతులు నర్తిస్తారు. వారి చరిత్ర తెలుసుకుంటాం. త్యాగరాజ కృతులను మనం వింటాం, ఆయన యొక్క చరిత్ర తెలుసుకుంటాం. అలాగే కూచిపూడి నాట్యత్రయము, వారిని అర్వాచీన నాట్యత్రయం అని మాట్లాడతారు. వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వెంపటి వెంకటనారాయణ గారు, చింత వెంకటరామయ్య గారు, వీరి ముగ్గురు యొక్క ప్రాతస్మరణలు. ప్రతి కూచిపూడి నర్తకుడు కూడా చక్కగా వారి ముగ్గురి పటాలను ముందు పెట్టుకుని నమస్కారం చేసుకోదగినటువంటి వ్యక్తులు వారి ముగ్గురు కూడా. వారి ముగ్గురు యొక్క చరిత్రను ఇందులో తెలుసుకుంటాం. 19వ శతాబ్దం 1850 అప్పటి నుంచి మొదలెడితే ఇవన్నీ వాళ్ళ ముగ్గురు స్ట్రైవ్ చేసి దీన్ని చాలా డీప్ కాన్సెప్ట్స్ దీనిలో తీసుకొచ్చి చాలా రిఫర్మేషన్స్ తీసుకొచ్చారు దీంట్లో. సో ఆడవారు రావడం కానీ, పళ్ళెం నాట్యం తీసుకురావడం కానీ రకరకాలు అవన్నీ దీనిలో తెలుసుకుంటాం. ఇంతటితో 3వ సంవత్సరం సమాప్తం. ఇక 4వ సంవత్సరం ఇంకొంచెం డీప్ గా వెళ్ళిపోతాం. స్వీయ పరకీయ సామాన్య లక్షణాలు. ఒక నాయక స్వీయ ఎప్పుడవుతుంది, పరకీయ నాయక ఎప్పుడవుతుంది, సామాన్య నాయక ఎప్పుడవుతుంది మాట్లాడుకుంటాం. అష్టవిధ నాయక అవస్థలు. ఒక నాయిక 8 రకాల అవస్థలు తన మనసులో ఎప్పుడు పడుతుంది. భర్తతో తను అనుభవించిన ఒక్కొక్క విషయపరంగా తను ఏ రకంగా భావన లోపల పడుతుంది, అది ఏ రకంగా వ్యక్తపరుస్తుంది, ఇవన్నిటినీ మన సందర్భాల్లో. ఇక చివరిగా చాలా లైట్ కాన్సెప్ట్ మాట్లాడతాం. అవి దశావతార హస్తాలు. మనం విష్ణుమూర్తి యొక్క దశావతార హస్తాలను మాట్లాడతాం. అలాగే లోకధర్మి, నాట్యధర్మి. ధర్మి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ లోకంలో ఉండే ధర్మం ఎలా ఉంటుంది, నాట్యం యొక్క ధర్మం ఎలా ఉంటుంది, రెండింటికి వ్యత్యాసం మనం మాట్లాడతాం. అక్కడతో ఆ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. చివరిగా 3 జీవిత చరిత్రలు చెప్పుకొని సంపూర్ణం చేసుకుంటాం. అవి భద్రాచల రామదాసు వారు, శ్రీరాముడిలో ఐక్యమైపోయినటువంటి రామదాసు వారి యొక్క చరిత్ర తెలుసుకుంటాం. అలాగే అన్నమాచార్యుల వారు పద కవితా పితామహుడుగా కీర్తి పొంది 32,000 పైగా సంకీర్తనలు రాసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి పైన అద్భుతమైన కీర్తనలు రాసినటువంటి ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకుంటాం. మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు వారి యొక్క చరిత్ర తెలుసుకుని ఈ యొక్క కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ యొక్క థియరిటికల్ పార్ట్ ని సంపన్నం చేసుకుంటాం. ఇది థియరీ పార్ట్. సో ఇది వాస్ట్ సబ్జెక్ట్ అండి యాక్చువల్ గా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది థియరిటికల్ పార్ట్ గురించి. థియరీ వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఏం మాట్లాడాలని తర్వాత మాట్లాడుకుందాం. సో ఎవ్రీ వీక్ విల్ ట్రై టు కంటిన్యూ ద సెషన్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes లైక్ దిస్. సో నెక్స్ట్ వీక్ మనకి 7 PM ఉంటుంది లైవ్. సో ఎవరిబడి ట్రై చేయండి అండ్ లైవ్ వాచ్ చేయండి. మీరు ఏ టాపిక్ వినాలనుకున్నది ఒక్క పర్టికులర్ టాపిక్ గురించి నాతో చెప్పండి. ఈ లోపు మనం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేస్తూ ఏవైనా విల్ కంటిన్యూ డెఫినెట్లీ శాండ్విచ్ జ్యోతిక డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాము. అయితే మీ దగ్గర నుంచి రెస్పాన్సెస్ మన పేజ్ ని ఫాలో అవడంతో పాటుగా మీకు ఏ కాన్సెప్ట్ బెటర్ గా ఉంటుందనే విషయాన్ని నాకు ఒక
విషయాన్ని చెప్తే దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ చేద్దాం. షూర్. యా, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. అండ్ మనం ఈ రోజున మన కాన్సెప్ట్ సంబంధించిన వివరం అయితే పూర్తి చేసుకున్నాం. తర్వాత వారంలో మనం మరొక పర్టికులర్ టాపిక్ తో నేను పెడతాను, ఏది పెడదామని చెప్తాను. అబౌట్ చారీస్ అని అడుగుతున్నారండి. చారీ ఈజ్ నాట్ సర్టిఫికేట్ టాపిక్. మీరు అడుగుతున్న టాపిక్స్ నా క్లాస్ సబ్జెక్ట్ అండి, ఒక్క రోజులో జరిగేది కాదు. మనం ఈరోజు ఒక ఓవర్ వ్యూ ఆఫ్ ద సర్టిఫికేట్ కోసం మాట్లాడాం. ఒక్కో వారం ఒక్కో టాపిక్ మాట్లాడదాం. ఏ టాపిక్ బెటర్ అనేది ఎంతమంది నాకు చెప్తే దాన్ని బట్టి ఆ ఓటింగ్ ని బట్టి మనం ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుందాం. మీకు అనుకున్న టాపిక్ ని నాకు ఒకసారి పింక్ చేయండి, అలాగే నాకు మెసేజ్ చేయండి. నేను ఇవి పెడతాను, మన స్టేటస్ లో పెట్టినప్పుడు మీరు రెస్పాండ్ చేయండి, ఓట్ చేయండి. వచ్చిన దాన్ని బట్టి చేద్దాం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై లైవ్. నమస్తే.